ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. గురుగారు, మీ పాదపద్మములకు శతకోటి వందనములండి. నాకు అన్న సంతర్పణ సిద్ధి పొందే ముందు ఈ విధంగా తరిగొండలో పెట్టడానికి అవకాశం ఇచ్చారండి. దానిలో నన్ను పాలు పంచుకునేట్టుగా చేశారండి. అది నేను మరవలేనండి. నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. తర్వాత ఫస్ట్ మీరు చెప్పారు గురుగారు, వెళ్ళంగానే భైరవులు వస్తారు అని చెప్పి. ఆ ఆ, గోవర్ధన్ గారు వచ్చారు. వచ్చాక సార్ రండి ఇద్దరం కలిసి గుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళాం గురువు గారు. గుడి దగ్గరికి వెళ్ళంగానే ఒక భైరవుడు వచ్చారు గురువు గారు. 4 కాళ్ళకి కాలువలో బాగా దిగి మొత్తం బురద చేసుకొని వచ్చింది. వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా దగ్గరకు వచ్చేసింది గురువు గారు. వస్తుంటే ఇంకా సరైన తల మీద చేయి పెట్టి నిమిరాను. నిమిరితే బాగా తోక ఊపుతూ అలాగే ప్రేమగా ఉంది. సరే అని చెప్పి బిస్కెట్ అన్నా పెడదామని చెప్పి అక్కడికి తీసుకెళ్తే అంత లోపల ఇంకొక 2 బైరోళ్ళు వచ్చారు గురువు గారు. ముగ్గురికి నోట్లో తినిపించానండి బిస్కెట్లు. అది నాకు చాలా సంతోషం వేసింది గురువు గారు. వాళ్ళు ఆ భైరవులు ఎవరి రూపంలో వచ్చారో అది మీరే చెప్పాలి, నాకైతే తెలీదు. కానీ నేనైతే మర్చిపోలేని మిరాకల్ అని అనుకోవచ్చు. మీరు ముందు రోజే చెప్పారు ముగ్గురు భైరవులు వస్తారు అని చెప్పి. అది 100% జరిగింది గురుగారు. తర్వాత ఉమ్, ఇంకొక విషయము, వెంగమాంబ గారు గురువు గారు, ఉమ్, లోపల గుళ్ళోకి వెళ్ళాము. దీపా గారు చెప్పారు వెంగమాంబ వచ్చారు లోపల ఉన్నారు అని. సరైన లోపలికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆమె ఆ వెనక్కి తిరిగి నన్ను చూడంగానే వెనక్కి తిరిగి అలాగే ఒక కొద్దిసేపు నా కళ్ళల్లోకి చూసింది గురువుగారు. చూసి ఆ, చూసిన తర్వాత మళ్ళీ కనిపించలేదు గురువుగారు నాకు. మళ్ళీ తర్వాత ఆవిడ మళ్ళీ నేను వెతికాను ఆమె కోసము, ఎక్కడ కనిపించలేదు ఆమె. మళ్ళీ నాకైతే కనిపించలేదు. తర్వాత నారద్ మహర్షి కూడా వెంగమామ గారి పక్కనే ఉన్నారు. వైట్ గా ఉంటారు అతను అని చెప్పారు. కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు అతను. అతన్ని దర్శన భాగ్యం కూడా నాకు కలిగింది. ఆ వెళ్ళంగానే ఫస్ట్ నారదుడు నల్లగా ఒక రూపంలో వస్తారని చెప్పారు మీరు. అతను అక్కడ హరికథ చెప్పే మాస్టర్. అతన్ని చూడంగానే ఏదో మనసుకు తెలియని ప్రశాంతత వచ్చింది గురుగారు. అతని దర్శన భాగ్యం కూడా నాకు కలిగింది. తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో ఒక అబ్బాయి వచ్చాడు గురువు గారు. టోపీ పెట్టుకొని నామం పెట్టుకొని, ఇంకెవ్వరు నామం పెట్టుకొని అలా రాలేదు గురువు గారు. అతను మాత్రమే వచ్చాడు. ఫస్ట్ రాగానే నన్ను అడిగాడు, ఏంటి మీరంతా టీ షర్ట్స్ వేసుకొని ఎంతో వెరైటీగా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగాడు గురువు గారు. ఇలా మా పీఠం నుంచి మేము అన్నసంతర్పణ చేస్తున్నాము, ఇలా వచ్చాము అని చెప్పాం గురుగారు. తర్వాత ఓకే ఓకే అనేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ లాస్ట్ లో స్వీట్ ఒక్కటి మిగిలింది గురువు గారు, నేను వడ్డిస్తున్నాను. వచ్చి ఏంటి అయిపోయిందా, అన్న అంతా పెట్టేశారా, ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు గురువు గారు. అది కూడా నేను చాలా మరవలేను గురువు గారు. అంత నా సంతోషం వేసింది. ఆయన అబ్బాయిని చూస్తే ఎలా అనిపిస్తున్నారంటే సేమ్ వెంకటేశ్వర స్వామి లాగే ఉన్నారు, బట్ అయితే వైట్ గా ఉన్నాడు అబ్బాయి. బుగ్గలు అన్ని అలాగే ఉన్నారు, సేమ్ సాక్షాత్తు స్వామివారు ఉన్నట్టే ఉన్నారు అతను. అది చాలా మంచిగా అనిపించింది గురుగారు నాకు. తర్వాత ఇంకొక విషయం వచ్చింది, మీరు పాలల్లో అమ్మవారు అదే శివరూపం కనిపిస్తాయని చెప్పారు. నాకు ఆంజనేయ స్వామి అమ్మవారు ఇద్దరు దర్శన భాగ్యం ఇచ్చారు గురువు గారు. అది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. తర్వాత మీరు ఇంకొక విషయం చెప్పారు, భైరవులుకి ఆ, అన్నం పెట్టండి, ఫస్ట్ స్వీట్ పెట్టండి అని చెప్పి. మేము స్వీట్ రెడీ చేసి ప్లేట్ లో పెట్టామో లేదో ఒక భైరవుడు వచ్చారు గురుగారు అక్కడికి. మళ్ళీ ఫస్ట్ అతనికి పెట్టేశాము. చాలా సంతోషం వేసింది. అది బాగా తిన్నది గురువు గారు. మామూలుగా అయితే కుక్కలు అంతగా స్వీట్ తినవు భైరవులు, కానీ అతను తిన్నాడు గురువు గారు. అది కూడా చాలా మిరాకల్ లాగా అనిపించింది నాకు. ఇంకా స్థల పురాణం గురించి, గుడి గురించి, తర్వాత స్వామివారి గురించి మీరు ఇంకొక విషయం చెప్పారు గురుగారు. స్వామి అభిషేకానికి ముందు, అభిషేకం తర్వాత, తర్వాత నిమ్మకాయల హారం ధరించిన తర్వాత చూడమని చెప్పి, నిమ్మకాయల హారంతో పాటు అదేదో సముద్రంలో ఏదో పువ్వులు దొరుకుతాయంట గురుగారు. అదొక హారం ఉంది అక్కడ. దానికి ఏదో పేరు చెప్పారు. గోవర్ధన్ గారు నోట్ చేస్తున్నారు. ఆ ఆ హారం కూడా వేశారు గురుగారు నిమ్మకాయల హారంతో పాటు. అసలు 2 కళ్ళు చాలా స్వామిని చూడడానికి, అంత బాగున్నారు గురుగారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. నేను మామూలుగా ఎప్పుడు వెళ్తూనే ఉంటాను రెగ్యులర్ గా గుడికి.
కానీ నిన్న చూసిన స్వామికి ముందు నేను చూసిన స్వామికి చాలా డిఫరెన్స్ ఉంది గురుగారు. అది మాత్రం నేను బాగా గ్రహించాను. మీరు ఆ గురుగారు గతంలో వెళ్ళిన దానికి ఇప్పటికి తేడా ఏంటి? వాటిలో ఉన్న తేడా అన్నారు కదా, ఏమేమి తేడాలు అంటే ఉన్నాయి అసలు స్వామిలో మేజర్? ఏదో తెలియని పవర్ ఉంది గురుగారు, పవర్ వచ్చింది. ఎక్కడ అది పవర్? స్వామి అంటే స్వామి విగ్రహం ఉంది కదా గురుగారు, ఆ విగ్రహంలో ఏదో తేజస్సు కనిపిస్తుంది గురుగారు నాకు. స్వామివారు ఏం మారలేదు కదా, స్వామివారు పాతలో ఉన్న స్వామివారు స్వామివారు ఆయనే. అయితే ఏం మారలేదు, కానీ ఈ రోజు ఈ అన్న సంతర్పణ రోజు చూసిన స్వామివారిని ముందు ఉమ్, నేను దర్శించిన స్వామివారికి డిఫరెన్స్ అది నాకు కనిపించింది. ఏదో తెలియని వెలుగుంది గురువు గారు స్వామిలో. ఉమ్, ఉమ్, ఉమ్. మరి పాలలో చూసినప్పుడు ఏమనిపించింది అసలు? పాలలో చెప్పినప్పుడు మర్చిపోయాను, మీరు మొదటిసారి కదా అన్న సందర్పణ, ఇంతవరకు ఇన్ని అన్న అవును సందర్పణలకి గురుగారు, ఇదే మొదటిది గురువు గారు నేను వెళ్ళడం. జస్ట్ వినటం తప్ప చూసింది లేదు. ఎప్పుడు ఏమనిపించింది? లేదు లేదు గురువు గారు, చాలా అసలు ఇంత బాగా జరుగుతుందా అని. అసలు నాకు ఇంకొక విషయం గురువు గారు, అక్కడ టైం అయిపోతుంది, ఆ స్వాములు వచ్చి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఇంకా అన్నం పెట్టలేదు అని చెప్పి. ఇంకొక పెద్ద ఆయన స్వామి ఉన్నారు, ఆయన వచ్చి ఇంకా సాయంత్రం వరకు ఉండి పెట్టండి, ఎవరు వస్తారు జనాలు అన్నారు. వామ్మో ఏంట్రా ఇలా అంటున్నారు అని చెప్పి అనుకున్నాను గురువు గారు. స్టార్ట్ చేసాము లేదు, ఎక్కడి నుంచి వచ్చారో ఆ జనాలు అయితే నాకు తెలీదు. అసలు నాన్ స్టాప్ గా వడ్డిస్తూనే ఉన్నాము. నేను ఇటు తిరిగి అటు తిరిగేసరికి అన్నం అయిపోయింది, ఆ పులిహోర అయిపోయింది, కర్రీస్ అయిపోయాయి. అంటే నాకే వండర్ అనిపించింది గురువు గారు. స్వీట్ ఒక్కటి కొద్దిగా మిగిలింది, రిమైనింగ్ అన్ని అయిపోయాయి గురువు గారు. అదే అదే. ఏమనిపించింది అంటే మొదటి వరకు వినటం వరకే కదా, ఇప్పుడు చూసినప్పుడు అసలు ఇలా జరుగుతుందనే ఒక ఆలోచన ఎవరికైనా వస్తుంది, బట్ రియల్ గా చూసినప్పుడు మీతో ఒకటి కొంతమంది కూడా వచ్చారు, వాళ్ళు ఏమన్నారు? అవును గురుగారు, నాతో పాటు ఇంకా 2 అక్కలు వచ్చారు. వాళ్ళు కూడా అసలు మీ పీఠంలో ఇంత బాగుంటుందా, ఇంత బాగా జరుగుతుందా, అసలు ఇలాంటి గురువులు ఇంకా ఉన్నారా అని అడుగుతున్నారు గురువు గారు వాళ్ళు. అంతా ఆయనే ఖర్చు పెట్టి ఇది చేస్తున్నాడు. ఆ అసలు ఇలాంటి గురువులు ఉంటారా, డబ్బులు తీసుకోకుండా విద్య నేర్పే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు గురువు గారు వాళ్ళు. అవన్నీ చాలా ఎందుకులే, సంతృప్తినిచ్చింది, ఏం జరిగిందో సంతృప్తినిచ్చింది చెప్పు, గురుగారు. అవి వద్దులే గాని. వాళ్ళు ఏమనిపించింది అది అవన్నీ చూసిన తర్వాత కానీ వాళ్ళు మీకు? కూడా చాలా చాలా సంతోషపడ్డారు. మాకు పుణ్యం ఉంది నీ ద్వారా కొద్దిగా, మీ గురువుకి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పమన్నారు గురువు గారు. ఉమ్, మీకైతే వాళ్ళకి మటుకు చాలా సంతృప్తినిచ్చిందంట. అయితే అన్నం అయితే తర్వాత మిగిలిపోద్ది అనుకున్నారు, అంతేనా? నేనైతే అనుకున్నాను గురువు గారు. ఆయన అన్నారు స్వామివారు వచ్చి, స్వామి దగ్గర అర్చకులు ఉంటారే, ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఉమ్, వచ్చి ఏంటి ఇంత లేట్ గా పెడుతున్నారు, ఇంకా అయిపోదు అన్నం, ఈవినింగ్ వరకు ఉంటది, నిదానంగా పెట్టండిలే అన్నారు. మళ్ళీ ఆయన వచ్చి 2 సార్లు టేస్ట్ చేశారు, స్వీట్ చేసి చెప్తున్నారు, నేనే ఇంకా ఇంత మిగిలిపోతుంది అనుకున్నాను, అంతా అయిపోయింది అప్పుడే అంటున్నారు గురుగారు. అన్నాడా? ఏంది ఇంతకీ ఆయన ఏమన్నాడు ఫైనల్ గా? మళ్ళీ మాట్లాడావా అట్లా అన్న సందర్భం ఎలా జరిగింది, ఆ టేస్ట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్పాడు ఆయన పంతులు గారు? చాలా బాగున్నాయని చెప్పారు, మహా అద్భుతంగా ఉన్నాయి అన్ని వంటలు అని చెప్పి చెప్పారు గురుగారు. అందరూ చెప్పారు అక్కడ తిన్న స్వాములందరూ. బాగా జరిగింది అన్నారా? మరి అన్న సందర్భం ఎలా బాగా జరిగింది? జరిగింది అన్నారు గురుగారు. బాగా జరిగింది అన్నారు గురుగారు. మీరు ఇలా ఎక్కడెక్కడ పెడతారు అంటే మా గురువు గారు మాకు చెప్తారు, మేము అక్కడ అక్కడ పెడుతూ ఉంటాము అని చెప్పి చెప్పాను గురుగారు. ఓకే, పాలలో చూసినప్పుడు అసలు ఏమనిపించింది? నమ్మశక్యంగా అనిపించిందా ముందు రోజు చెప్పినప్పుడు? అసలు పాలలో దేవుడు కనపడటం ఏంది ఇదంతా అని మీరు ఏమనిపించింది? చెప్ మీరు చెప్పడం నమ్మకపోవడం అనేది లేదు గురువు గారికి, అది 100% జరుగుతుంది. నాకైతే ఖచ్చితంగా ఏదో ఒక ఆ, రూపం అయితే వస్తది అనుకున్నాము. అందరం అలాగే ఫోకస్ పెట్టి చూసాము. చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం వచ్చింది. ఫస్ట్ ఒక్కొక్కరికి నాకు ఒక్కొక్క ఆంజనేయ స్వామి, కాదమ్మా, అంటే మళ్ళీ అందరికి ఆంజనేయ స్వామి కొండ కొండ కాదు. పట్టుకొని వచ్చింది. శైలజ, ఒక్కొక్కరికి ఒక అనుభవం కాదు, అందరితో మాట్లాడు. అందరికి హనుమంతుల వారు, తర్వాత వెంగమాంబ ఇద్దరు పేర్లే చెప్పారు చాలా వరకు. వెంగమాం వెంగమాం అమ్మవారు కనిపించారు గురువు గారు నాకు. ఉమ్, అందరూ ఉమ్, అదే చెప్పారు, అంటే నేను అదే అనుకున్నా, అవును అంటే పాలల్లో ఉమ్, అనేది ఇప్పుడు వీడియోలో కూడా అంత అర్థం కాదు, దగ్గర నుంచి అవును చూసామని గురువు గారు, అవును మనకు గురువు అర్థం గారు, కాదు. రియల్ గా అందరూ చూస్తేనే తెలుస్తుంది గురువు. అందరు మటుకు వెంగమాంబ హనుమంతుల వారు ఇద్దరు పేర్లే చెప్పారు, అవును మూడో పేరు గురుగారు, అవును నాకు చెప్పి నేను అడిగినంత వరకు కూడా ఆ వచ్చిన 7 మంది ఎవరైతే ఉన్నారు మన పేటలో వాళ్ళ వరకు అందరూ అదే అవును చెప్పారు. గురుగారు, అవును గురుగారు. ఏమనిపించింది మరి అమ్మవారు వెంగమాంబ అమ్మవారు, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నారు, బట్ పాలలో అమ్మవారి దర్శనం అయింది, ఏమనిపించింది? ఇంకా చెప్పడానికి మాటలు లేవు గురుగారు. పూర్వజన్మలో ఏదో సుకృతం ఉంది కాబట్టి నిజంగా నేను ఆ తరిగొండలో అన్న సంతర్పణలో పాల్గొనగలిగాను, అమ్మవారి దర్శనం చేసుకోగలిగాను గురువు గారు. ఓకే, మీరు ఫైనల్ గా అయితే హ్యాపీ, మొత్తానికి సిద్ధిపోయింది. చాలా చాలా హ్యాపీ గురుగారు.